ఎలకం 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 అందరికీ శనార్థులులా నేను మీ ఇచ్చేంద్రం ఈరుగాని ఆగో అందరు బాగా జోస్ మీదనే ఉన్నట్టున్నారు. ఇదే జోస్ తోటి ఇంతే జోస్ తోటి మళ్ళీ నేను ఇచ్చేంద్రం ముచ్చట్లు తెచ్చిన అవేందో చూద్దాం మరి ఓ పారు చూడుర్రి. అగో షర్మిలకేందో మాట్లాడుతున్నట్టున్నది కదా. అగో బాగానే గరం ఉన్నదులో అలా అన్న జగన్ మీద కోపంతో బాగానే గరంగా ఉన్నట్టున్నది. అగో అక్క ఏందో చెప్తుందట మరి ఓసారి ఇందామా. అక్క ఏంది ముచ్చట ఒకసారి చెప్పు. కొంగు చాచి అడుగుతున్నాం. ఏందక్క మళ్ళీసారి చెప్పు. కొంగు చాచి అడుగుతున్నాం. కొంగు చాప అడుకునే పరిస్థితి మీకెందుకు వచ్చింది అక్క? మీ ఆడబిడ్డలు అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది. వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. మీ అడుగుడు చల్లకుండా అడుగుతున్నాం 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 అంటావు కానీ ఏం అడుగుతారో చెప్పరు. వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. కొంగు చాపి ఏం అడుగుతానో నీకెవరు అన్యాయం చేసిర్రు? నీకేం న్యాయం చేయాలి? న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు. అవునా మేమే న్యాయ నిర్ణేతలమా? అయితే నీకేం న్యాయం చేయాలో చెప్పు మరి. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. మీకు ఎంపీగా ఎవరు కావాలో? రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తెలుసుకోండి. ఈ అడుగుతున్నాం 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 అన్న ముచ్చట ఎంపీ సీటు గురించా? ఇప్పుడు అర్థమైందక్క మాకు నువ్వు ఎంపీ సీటు గురించి అడుగుతానవని. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరు ఏ వైపు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. నువ్వే కావాలక్క మాకు, బరాబరి నువ్వే కావాలి. ఎందుకంటే తెలంగాణలో సీఎం కేసీఆర్ సార్ను నువ్వే కుర్చీ మీదకి దించినామని చెప్పినావు కదా. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. నువ్వు రాజశేఖర రెడ్డి బిడ్డవే, మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సారు బిడ్డవే కదా. మరి ఇప్పుడు ఏమైంది చెప్పు. పులి కడుపున పులే పుడుతుంది. ఏందక్క ఏమో చెప్పినావు, మళ్ళీ చెప్పు. పులి కడుపున పులే పుడుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎవ్వరికి భయపడేది కాదు. పులివి కదక్క, ఆడ పులివి అయితివి. నువ్వెందుకు భయపడతావు చెప్పు. తెలంగాణలోకి వచ్చి అందరిని భయపెట్టినావు కదా. అన్యాయం జరుగుతుంటే సహించేది కూడా కాదు. మరి ఎక్కడ అన్యాయం జరుగుతుందంటావక్క? ఇక్కడ అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిలబడింది. ఈ పోరాటం అంతా ఇప్పుడు నువ్వు ఎంపీగా గెలవాలని, నువ్వే ఎంపీగా గెలవాలని కదా అక్క. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు. అవునక్క, వాళ్ళకు తెలియదు కదా ఎవరిని గెలిపియాలనో ఎవరు ఓడిపియాలనో, ఎవరు అక్కడికి వస్తారో ఎవరు అక్కడికి రారో అని. ఇక మనమే చూడాలి మరి కడప రాజకీయాలల్లా ఎంపీ సీట్ ఎవరు గెలుస్తారో.